విశ్వా న్యూస్ కు స్వాగతం. మధురపురంలో భక్తి శ్రద్ధలతో బోనాల జాతర. ఫరూక్ నగర్ మండలం మధురపురం గ్రామంలో బోనాల జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢ మాస వేడుకల్లో భాగంగా గ్రామంలోని శ్రీ మైసమ్మ, పోచమ్మ అమ్మవార్లకు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ శివారెడ్డి, షాద్నగర్ నియోజకవర్గ ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మధురపురంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను తలపై ధరించి మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయాలకు ఊరేగింపుగా తరలివెళ్లారు. పోతురాజుల విన్యాసాలతో పాటు శివసత్తులు నిశాక్రాంతి, పూజల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, తీన్మార్ నృత్యాలు భక్తులను, గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ బోనాల జాతరలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటుకున్నారు. మొత్తంగా మధురపురం గ్రామం అమ్మవారి భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఈరోజు మధురాపురంలో పోచమ్మ బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున జనాలు వచ్చి పండుగను విజయవంతం చేశారు. అదేవిధంగా మాకు సెలబ్రిటీగా నిశాక్రాంతి గారు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మా ఊళ్ళో పోచమ్మ ఊరికి రోడ్డు అవన్నీ వేసుకున్నాము. పెద్దగా చుట్టూ
సీసీ బెడ్ వేసుకొని ఈసారి బ్రహ్మాండంగా పండుగ చేసుకోవడం జరిగింది. అద్భుతంగా చేసుకున్నాము. గ్రామ ప్రజలందరూ మంచి సహకారం అందించినారు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా మంచి సహకారం అందించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించారు. మీడియా మిత్రులు కూడా అందరికి కూడా మళ్ళొకసారి బోనాల శుభాకాంక్షలు. ఎన్ని రోజుల నుంచి బోనాలు అవుతున్నాయి మీ దగ్గర? మా దగ్గర 2 రోజుల నుంచి బోనాలు అవుతాయి. నిన్ననేమో మైసమ్మ బోనాలు, ఈ రోజేమో పోచమ్మ బోనాలు. ఈరోజు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. నిశాక్రాంతి గారు ఇక్కడికి వస్తున్నారు అనగానే చాలా పెద్ద నిశాక్రాంతి గారు, కుమారస్వామి గారు అని వాళ్ళ గురువు గారు వచ్చినారు. చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది.